చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. టీడీపీ, వైసీపీ మైనారిటీ అభ్యర్థుల్ని బరిలోకి దింపాయి. తెలుగుదేశం నుంచి షాజహాన్ బాషా, ఫ్యాన్ పార్టీ తరపున నిసార్ అహ్మద్ పోటీ చేస్తున్నారు. అధికార పార్టీ పెద్దలు సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషాను పక్కన పెట్టారు. సైకిల్ పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషా ప్రస్తుతం వైసీపీ శాసనసభ్యుడి సోదరుడు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే తన సోదరుడు టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం పరోక్షంగా సహకరిస్తారేమోననే టెన్షన్ అధికార పార్టీ నేతల్లో నెలకొంది. మదనపల్లి అసెంబ్లీ స్థానంలో మలుపు తిరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ నుంచి నిసార్ అహ్మద్, టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా బరిలో దిగుతున్నారు. ఇద్దరు మైనార్టీలే కావడంతో ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామంగా మారనున్నాయనే విశ్లేషణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ స్థానం నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేగా నిసార్ అహ్మద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ప్రజల్లో వ్యతిరేకతతో పార్టీ నాయకత్వం పక్కన పెట్టింది. సైకిల్ పార్టీ నుంచి బరిలో దిగుతున్న షాజహాన్ బాషా వైసీపీ ఎమ్మెల్యేకి తమ్ముడు. దీంతో ఫ్యాన్ పార్టీ నేత గుండెల్లో గుబులు పుడుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకోవడమే ఇందుకు కారణం. పైగా వైసీపీ టికెట్ నిరాకరించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషా తన సోదరుడు టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషాకు పరోక్షంగా మద్దతిస్తారేమోననే టెన్షన్ నెలకొంది. కుప్పం తర్వాత మదనపల్లి నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉండేది. కానీ 2009 నుంచి 2019 వరకు ఇతర పార్టీలు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. టికెట్ కేటాయింపుల్లో తేడాతో టీడీపీలో గ్రూపులు తలెత్తేవి. సీటు ఆశించిన భంగపడిన నేతలు రెబల్ అభ్యర్థులుగా బరిలో దిగేవారు. దీంతో ఓట్లు చీలిపోయి టీడీపీ అభ్యర్థుల ఓటమితో కంచుకోటకు బీటలు పారాయి. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు మారాయి. వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దేశాయ్ తిప్పారెడ్డికి 2019 ఎన్నికల్లో మొండి చేయి చూపించింది. నవాజ్ బాషాకు టికెట్ ఇవ్వడంతో గెలిచారు. ఈసారైనా ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు అటు మాజీ ఎమ్మెల్యే సీటు ఆశించారు. కానీ ఇద్దరిని పక్కన పెట్టి నిసార్ అహ్మద్ కు సీట్ ఇచ్చింది. దీంతో ప్రస్తుత శాసనసభ్యుడు అసంతృప్తితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం వైసీపీ క్యాడర్ ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం నుంచి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా బరిలో దిగడంతో 3 పార్టీలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేష్, శ్రీరామ్ చినబాబు టీడీపీ టికెట్ ఆశించారు. జనసేన నుంచి గంగారపు రామదాస్ చౌదరి, బీజేపీ నుంచి ఎన్ చేతు మదనపల్లి సీటు ఆశించినా పొత్తు పాలిటిక్స్ లో అది సాధ్యం కాలేదు. వాస్తవానికి టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా కాంగ్రెస్ లో తన రాజకీయ జీవితం ప్రారంభించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బీ ఫారం తెచ్చుకున్నారు. కానీ అప్పటి ఏఐసీసీ కార్యదర్శి గులాం నబీ ఆజాద్ సంతకం లేకపోవడంతో నామినేషన్ తిరస్కరణకు గురైంది. 2009 ఎన్నికల్లో మళ్లీ హస్తం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీసీసీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. గతేడాది నారా లోకేష్ యువగళం పాదయాత్రలో టీడీపీలో చేరారు నవాజ్ బాషా. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. మరోవైపు ఫ్యాన్ పార్టీ అభ్యర్థి నిసార్ అహ్మద్ పంచాయతీరాజ్ శాఖలో జేఈగా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 2014, 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నించినా సీటు దక్కలేదు. ఈసారి టికెట్ ఇచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషా వ్యతిరేకంగా ఉన్నారనే టాక్ నడుస్తోంది. పార్టీ కోసం పనిచేయకుండా టీడీపీ నుంచి బరిలో దిగుతున్న తన సోదరుడు షాజహాన్ బాషాకు సహకరిస్తారేమోననే అనుమానాలు ఉన్నాయి. ఇక టికెట్ ఆశించిన భంగపడిన నేతలను టీడీపీ అభ్యర్థి కలుపుకుని పోతున్నారు. జనసేన, బీజేపీ నేతల సహకారం కోసం ప్రయత్నిస్తున్నారు. 3 పార్టీల నేతలను సమన్వయం చేస్తున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీ నేతలు కలవరపడుతున్నారు. మదనపల్లి నియోజకవర్గంలో మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.